ఇరాన్లోని చాబహార్ ఓడరేవు భారత్లో రాజకీయ వివాదానికి దారితీస్తోంది. ఈ ఓడరేవుతో భారత్కు ఎంతో అనుబంధం ఉంది. పోర్టు నిర్మాణంలో దాదాపు దశాబ్ద కాలంగా భాగస్వామిగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోంది. ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25% సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం భారత్కు ఇబ్బందికరంగా మారింది. ట్రంప్ ఒత్తిడిని తట్టుకోలేక చాబహార్ పోర్ట్ నిర్మాణ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి భారత ప్రభుత్వం సిద్ధమైనట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ట్రంప్ ఎదుట ప్రధాని నరేంద్ర మోదీ లొంగిపోయారని, దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడుతున్నారంటూ విపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. భారత విదేశాంగ విధానాన్ని అమెరికా వైట్ హౌస్ నిర్దేశించే పరిస్థితి తీసుకొచ్చారంటూ మండిపడింది. భారత్పై పెత్తనం చేయడానికి ట్రంప్ను ఎందుకు అనుమతిస్తున్నారంటూ నిలదీసింది. అయితే కాంగ్రెస్ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని అధికార బీజేపీ కొట్టిపారేసింది. చాబహార్ పోర్టు విషయంలో వైఖరి మార్చుకునే ప్రసక్తే లేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో చాబహార్ పోర్టు నుంచి భారత్ నిజంగా వెనక్కు తగ్గుతుందా? అదే జరిగితే మనకు నష్టమెంత అనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో గ్వాదర్ ఓడరేవును చైనా నిర్మిస్తోంది. దాంతో ఆ ప్రాంతంలో స్వీయ ప్రయోజనాలు కాపాడుకోవడానికి భారత్ కూడా రంగంలోకి దిగింది. గ్వాదర్ పోర్టుకు పోటీగా ఇరాన్ తీరంలో చాబహార్ పోర్టు నిర్మాణాన్ని భారత్ ప్రారంభించింది. గతేడాది ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చాబహార్ పోర్టుపై సెప్టెంబర్లో అమెరికా సర్కార్ ఆంక్షలు విధించింది. అక్కడ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేయాలని భారత్కు సూచించింది. అందుకు 6 నెలల గడువు విధించింది. భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 2026 ఏప్రిల్ దాకా ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. పోర్టు నిర్మాణం కోసం భారత్ ఇప్పటికే ఇరాన్కు $12 కోట్ల బదిలీ చేసింది. చాబహార్ ఓడరేవు ఇరాన్లో వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంలో పాక్లోని గ్వాదర్ పోర్టుకు 170 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ప్రపంచ ఇంధన వ్యాపారానికి చెక్ పాయింట్ లాంటి హోర్ముజ్ జలసంధికి సమీపంలోనే ఉండటంతో భారత్ ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంది. దీంతో ఆఫ్ఘనిస్తాన్, మధ్యాసియాతో నేరుగా వ్యాపార మార్గం ఏర్పడుతుంది. పాకిస్తాన్ రేవులతో పనిలేదు. అంతేకాకుండా అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్లో చాబహార్ పోర్టు ముఖ్యమైనది. ముంబై నుంచి ఈ పోర్టు గుండా రష్యా, యూరప్లకు చేరుకోవచ్చు. సరుకు రవాణా సులభతరమవుతుంది. ప్రయాణ సమయం కూడా భారీగా తగ్గుతుంది. అరేబియా, పశ్చిమ హిందూ మహాసముద్రంలో పాక్, చైనాల ఆధిపత్యాన్ని అడ్డుకోవచ్చు. పోర్టు నిర్మాణం, నిర్వహణ, ఇతర కార్యకలాపాల కోసం భారత్, ఇరాన్ మధ్య 2003లో చర్చలు ప్రారంభమయ్యాయి. 2015లో ఇరు దేశాల నడుమ ఒప్పందం కుదిరింది. 2018 డిసెంబర్లో చాబహార్లో భారత్ కార్యకలాపాలు ప్రారంభించింది. చాబహార్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని జెహెదాన్ వరకు రైలు మార్గాన్ని అభివృద్ధి చేయడానికి భారత్ అంగీకరించింది. దీంతో వ్యాపార విస్తరణ మెరుగుపడే అవకాశం ఉంటుంది. చాబహార్ కోసం భారత్ చేస్తున్న మొత్తం వ్యయం $370 మిలియన్. ఇందులో $120 మిలియన్ ప్రత్యక్ష పెట్టుబడి కాగా $250 మిలియన్ ఇరాన్కు రుణంగా ఇస్తోంది. $120 మిలియన్ ఇప్పటికే ఇరాన్కు అందించింది. చాబహార్పై విధించిన ఆంక్షల గడువు త్వరలోనే ముగిసిపోనుంది. గడువు పెంపు కోసం భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అమెరికాతో సంప్రదింపులు జరుపుతోంది. ఇరాన్పై ట్రంప్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఆంక్షలను ఎత్తివేసే సూచనలు కనిపించడం లేదు. పోర్టు విషయంలో ఇలాగే ముందుకు వెళితే ట్రంప్ హెచ్చరించినట్లు భారత్పై మరో 25% సుంకాలు అమల్లోకి వచ్చినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే భారత్కు భారీగా నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. $120 మిలియన్ పెట్టుబడిని వదులుకోవాలా, లేక అమెరికాతో జరిగే $132 బిలియన్ వాణిజ్యాన్ని వదులుకోవాలా అనేది భారత ప్రభుత్వం నిర్ణయించుకోవాలని అంటున్నారు. మొత్తానికి చాబహార్ ఓడరేవు అంశంలో భారత్ విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటోందని చెప్పొచ్చు. భారతదేశ ఉత్పత్తులపై అమెరికా ఇప్పటికే 50% సుంకాలు విధించింది.